కడప గడపలో తొలిసారి తలపెట్టిన పసుపు పండుగతో సందడి వాతావరణం నెలకొంది. మంగళ, బుధ, గురువారాల్లో 3 రోజుల పాటు పసుపు పండుగ జరగనుంది. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో కడపలో పసుపు పండుగ ప్రారంభం కానుంది. మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆహ్వానితులందరూ కడప చేరుకున్నారు. వేదికలు, ప్రాంగణాలను పరిశీలించారు. మహానాడుకి వస్తున్న తెలుగు తమ్ముళ్లకు రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. పరంగానే కాదు, ఇవాళ తెలుగు జాతికి కూడా ఒక పెద్ద పండుగ. దానికి సంబంధించినటువంటిదే యుద్ధ ప్రాతిపదికన గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కమిటీలు కూడా డే అండ్ నైట్, ఎందుకంటే తక్కువ టైంలో మరి ఎక్కువ పని చేయవలసిన పరిస్థితి. అందులో పర్టికులర్గా ఏదైతే వెన్యూ కమిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఏదైతే అకామిడేషన్ కానీ, ఇట్లా ప్రతి కమిటీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాతావరణ పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలించకపోయినా కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికే అన్నీ కూడా వాటర్ ప్రూఫ్కి సంబంధించినటువంటి షెడ్స్, అదేవిధంగా లోపల కూడా మరి హాల్లో కూడా కింద కూడా వాటర్ పోకుండా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్లాట్ఫారం, ఆ చుట్టూ కూడా ట్రెంచెస్ కూడా తవ్వి వాటర్ అంతా కూడా బయటికి పోయేటటువంటి విధంగా ఈ రకంగా ఏర్పాట్లు ఫుడ్ కమిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ మహానాడులో కూడా కొద్దిగా విభిన్నంగా లోకేష్ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ద ఫస్ట్ డే ఏదైతే పార్టీకి సంస్థాగతంగా సంబంధించి కార్యకర్తకి ఎట్లా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మహిళలకి, ఉమెన్కి ఎట్లా వాళ్ళు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, యువతకి ఏ రకంగా అవకాశాలు కల్పించాలి, వీటన్నిటితో పాటుగా పార్టీ సంస్థాగతంగా మొదటి రోజు, రెండో రోజు మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ రకంగా కార్యకర్తలు తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. పరంగానే కాదు, ఇవాళ తెలుగు జాతికి కూడా ఒక పెద్ద పండుగ. దానికి సంబంధించినటువంటిదే యుద్ధ ప్రాతిపదికన గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కమిటీలు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేప అధిష్టానం కడపలో మహానాడు నిర్వహించనుంది. అందుకు అవసరమైన భారీ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. కడప శివారులోని సీకే తిన్నె గ్రామ సమీపంలో మహానాడు బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశాలు, భోజన ఏర్పాట్లకు సుమారు 125 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగిస్తున్నారు. వాహనాల కోసం పార్కింగ్, మరో 300 ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. చివరి రోజున తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అలాగే అవసరమైన ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు అనేక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 3 రోజులు జరిగే టీడీపీ మహానాడులో తొలి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. 14 ముసాయిదా తీర్మానాల రూపకల్పన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాధించిన ఘన విజయాలు, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, బనకచెర్లకు గోదావరి జలాలు, ఒకే రాజధాని అమరావతి, 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసే విషయాలను రెండో రోజు చర్చించనున్నారు. ఇక చివరి రోజు, ఆఖరి రోజు అయినటువంటి మూడో రోజు లక్షల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయనకు తోడు అంతే స్థాయిలో విజన్ ఉన్న నాయకుడు లోకేష్ గారు ఈ పార్టీకి మరి భవిష్యత్ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి నాయకత్వంలో మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, ప్రపంచంలో ఉన్న అభివృద్ధి అన్నిటినీ, సాంకేతిక అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కానివ్వండి, మరి మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉండాలనే లక్ష్యంతో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 99 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్లో ఏ విధంగా హైటెక్ సిటీ సైబరాబాద్ సృష్టించి ఈరోజు హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మహానగరంగా ఏ విధంగా తయారైందో, ఆంధ్రప్రదేశ్లో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ విధంగా చేయడానికి అనేక ఆలోచనలు, వాటి మీద కూడా చర్చలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పూరర్ సెక్షన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో వాళ్ళని, వాళ్ళ జీవితానికి ఒక భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు, వాళ్ళు సమాజంలో అభివృద్ధి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే దిశలో ఎటువంటి ఆలోచన చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ చర్చ జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం.
రాయలసీమ అభివృద్ధికి బీజం వేసింది ఎన్టీ రామారావు అయితే అన్ని రంగాలలో సీమను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి సవితమ్మ. మహానాడు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సవితమ్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహానాడులో రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక నిర్ణయాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఇక చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడుని జరుపుతామంటున్న మంత్రి సవితమ్మతో మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం మహానాడుకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కడపలో ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ ఉన్నారు, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా ప్రస్తుతం మన దగ్గర ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ ఉన్నారు. ఆమె తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయిన పరిస్థితిలో రేపటి నుంచి మహానాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఏ విధంగా ఉండబోతుంది? చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మహానాడు రాయలసీమలో పెట్టడం నిజంగా అందరికీ చాలా గర్వంగా ఉంది. అడగగానే ముఖ్యమంత్రి గారు, మరి యువగల అధినేత నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గారు రాయలసీమలో పెట్టే అవకాశం ఇచ్చినందుకు కూడా రాయలసీమ ప్రజల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాయలసీమను అభివృద్ధి చేసిందే, రాయలసీమను రాళ్లసీమగా మారిపోయింది. దీని మళ్ళీ రతనాల సీమగా మారాలి, సాగునీరు తాగునీరు కావాలి, లేకపోతే ఈ రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అన్న బడుగు బడిహాన వర్గాల కోసం, కులాలకు మతాలకు అతీతంగా పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారే ఈ సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి తేవాలని శంకుస్థాపన చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఈ రాయలసీమ ప్రాంతానికి మళ్ళీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అపర భగీరథుడు అయ్యాడు మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు, యువత, మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఈరోజు కడపలో రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మేము సుమారుగా 5 లక్షల మంది అనుకున్నాము. కానీ చూస్తూ ఉంటే మాకు వస్తున్న ఫోన్లు, వాళ్ళు అడుగుతున్న అకామిడేషన్ అంతా అడుగుతుంటే 5 లక్షలకు మించి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరవలేని విధంగా మహానాడుకు ఏర్పాట్లు చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాయలసీమ డిక్లరేషన్ ఏమన్నా ఉందా? రాయలసీమ డెవలప్మెంట్ ప్రత్యేకమైన ఏమన్నా ఎజెండా ఏమన్నా ఉందా మహానాడులో? ఖచ్చితంగా ఉంటుందండి. రాయలసీమ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే, చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు. యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో ఆ మాటను మేము నిలబెట్టుకుంటున్నాం. మేము అధికారంలోకి రాగానే కొన్ని చెప్పనివి కూడా అమలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా రాయలసీమ డిక్లరేషన్ కూడా ఉంటుంది. టీడీపీ బలోపేతం కాబోతుంది. కడపలో కానీ రాయలసీమ కానీ స్ట్రాంగ్ ఒక బేస్ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ దిగుకొని టీడీపీ బలోపేతం కాబోతున్న ఒక సంకేతాలు కూడా ఇప్పటికీ టీడీపీ బలోపేతం అయ్యిందండి. కొత్తగా మేము బలోపేతం కావాల్సిన పనిలా కడప జిల్లాలో కూడా మేము బలోపేతం అయ్యాం. వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు కూడా మేము గెలవబోతున్నాం. అది పక్కా రాసుకోండి. ఫైనల్ చెప్పండి, ఫోర్కాస్ట్ చూపిస్తుంది రేపు కూడా వర్షం ఉన్నట్టు చెప్తున్నారు. రేపు డెలిగేట్స్ మీటింగ్ కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? అంటే వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏమి ఇబ్బందులు లేవండి. గత ప్రభుత్వంలో మహానాడుకు, రాజమండ్రికి, ఒంగోలుకి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో మాకు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేశాం. ఈరోజు స్వచ్ఛందంగా మరి వరుడు దేవుడు కూడా కరుణిస్తున్నాడు. ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేశాం. అంటే మొత్తం మీద చూసుకుంటే రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యే మహానాడుకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతోపాటు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM టీవీ, కడప నుంచి.